లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ రియాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత. రియాజ్ గారు, మీరు చెప్పండి, ఏమిటి ఆపులోకి ఈ రకంగా విలీనం చేసుకోవటం ఏంటి? ఈ పద్ధతి ఎంతవరకు దేశానికి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిదని మీరు అనుకుంటున్నారు? రాఘవ చద్దా ఇష్యూ గతంలో చాలా హైలైట్ చేయడానికి జరిగినటువంటి సోషల్ మీడియాలో చాలా కథ వచ్చేవి. ఇప్పుడు సడన్గా ఆయన బీజేపీలో చేరాడు. శ్రీనివాసరావు గారు, మీకు అట్లాగే ప్యానల్ మెంబర్స్ కి, వీక్షకులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సైద్ధాంతిక నిబంధత లేని ఎవరు కూడా ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగలేరు అన్న విషయాన్ని ఇది ప్రూవ్ చేస్తా ఉన్నది. నిజానికి ఆ రోజు కాంగ్రెస్ మీద ఏమాత్రం వాస్తవాలు కాని విషయాల మీద ఏదో ఉద్యమం రూపంలో బయటకు వచ్చిన పార్టీగా బయటకు వచ్చింది. మన్మోహన్ సింగ్ గారిని వ్యక్తిగతంగా విపరీతంగా విభేదిస్తూ విమర్శలు గుప్పించింది. షీలా దీక్షిత్ గారి మీద రకరకాల అవినీతి ఆరోపణలు కుమ్మరించింది. అవి ఏవి కూడా ప్రూవ్ కాలేదు. చివరికి ఏమైపోయిందంటే, ఏ అవినీతి అని మాట్లాడుకుంటూ వచ్చిందో అదే అవినీతి కూపంలోకి పోయింది అనే ఆరోపణలతోటే వాళ్ళ పార్టీ నేత జైలు వెళ్ళిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. దాని వెనక బీజేపీకి సంబంధించిన రాజకీయ ప్రయోజనాలు అయిన విషయం అందరికీ వాస్తవమే. కానీ టికెట్లు ఇస్తున్నప్పుడు కానీ, పార్టీలో కీలకమైన బాధ్యతలు ఇస్తున్నప్పుడు కానీ, సైద్ధాంతికంగా నిలబడలేని వ్యక్తులను చూజ్ చేసుకోవడం ఆప్ యొక్క విఫలత కనబడింది. ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు నిలబడేవాడు నిజమైన నాయకుడుగా ఉంటాడు. ఎప్పుడైతే కేజ్రీవాల్ జైలు పోయినాడో సగం పార్టీ ఖాళీ అయిపోయింది. కనీసం నాయకుడు జైలు పోయినప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడమో లేదా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాన్ని నాయకత్వం చేయగలగాలి. అంటే ఆప్లో సెకండ్ లెవెల్ లీడర్షిప్ ఎంత వీక్గా ఉందో మనకు అర్థమైపోయింది. అలాగే అదే సందర్భంలో ఇప్పుడు ఈయన ఎవరైతే చెద్దా ఉన్నాడో, ఈయన ఎక్కడికంటే లండన్ పోయినాడు, ఏదో కన్ను ఆపరేషన్ నిబంధనతో పోయినాడు. అసలు కేజ్రీవాల్ అరెస్ట్ ఎక్కడ ఖండించలేదనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఆ టైంలోనే అక్కడ బీజేపీ తోటి రహస్యమైన ఉడంబడిలోకి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి ఆయన రాజకీయాలను కూడా బీజేపీకి సెంట్రిక్ అయినాయి. ఒక్కడు మాత్రమే పోవడం కాకుండా మిగతా గుంపులు వేసుకొని వెళ్ళిపోయినాడు. వాళ్ళు టెక్నికల్గా ఏం ప్రాబ్లం కాకుండా దాదాపుగా మనకి ఏదైతే 3/4% ఉందో వాళ్ళందరూ పట్టుకొని పోయినాడు. 10 మందిలో దాదాపుగా 6-7 పోయినట్టు కనబడతా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా నిబద్ధత లేని రాజకీయాలకు ఒకవైపు నిదర్శనం అయితే, మరొక వైపు ఏంటంటే బీజేపీ తాను గెలవడం కోసము సామదాన భేద దండోపాయాలు ఎట్లా ఉపయోగిస్తుందో దేశ రాజకీయాల్లో స్పష్టంగా కనపడ్డది. తాను ఎక్కడైతే ఓడిపోయడానికి అవకాశం ఉంటుందో అక్కడ గెలిచే పార్టీని చీలిక తీసుకురావడం. దాదాపు 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీది. దాని తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ చూసుకున్నా, గోవా ఎలక్షన్ చూసుకున్నా, మధ్యప్రదేశ్ చూసుకున్నా కూడా బీజేపీ వాస్తవ రూపం ఏదైతుందో మరొకసారి పంజాబ్లో ఈరోజు రూపంలో బయటకు వచ్చింది. అక్కడ ముఖ్యమంత్రి పార్టీ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఈరోజు అక్కడ కూడా రేపు నాకు తెలిసి కొద్ది కాలంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటుందో ఊడుతుందో అన్న విషయం కూడా మనకు అర్థమవుతా ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఈరోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తారెడార్ నుంచి ఐజ్వాల్ వరకు బీజేపీని ఓడగొట్టే కెపాసిటీ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నికరంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఈ నిరంకుశ విధానాల వ్యతిరేకంగా, రాజ్యాంగ సంస్థలు నిర్వహణ చేసే విధానాల వ్యతిరేకంగా నికరంగా నిలబడతా ఉన్నది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ ఏదైతే ఆదర్శాలను వల్లించుకుంటూ వచ్చిందో ఆ ఆదర్శాల మేరకు నిలబడలేకపోయింది, నాయకత్వాన్ని కాపాడుకోలేకపోయింది. నాయకుడు జైలు పోతే కనీసం ఆ పార్టీ మొత్తం టోటల్ విచ్చిన దిశగా పోయింది. బీజేపీని ఎంకరేజ్ చేయడం ఏదైతుందో అని ఇప్పుడు ఆమ్ ఆద్మీ ఆరోపిస్తా ఉంది సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు. దాన్ని కూడా దృష్టిగా పరిశీలించాలి. అంటే కాదు, ఇక్కడ పాయింట్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి. దీని మీద తర్వాత ఆర్టీసీ ఇతర అంశాలు ఉన్నాయి కదా, వాటికి వెళదాం. దీంట్లో ఆమ్ ఆద్మీది తప్ప, బీజేపీ తప్ప? అంటే రెండు అంశం ఏంటంటే, బీజేపీ తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఇంతమంది చెప్పినట్టుగా అధికారం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 7 ఎంపీలతోటి అదేదా పోయేదా? వాళ్ళకి ఆల్రెడీ రాజ్యసభలో ఉన్నాయి కదా. గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఉంటుంది భారతదేశంలో ప్రజాస్వామ్యంలో. కానీ బీజేపీ ఏముంటుందంటే, మిగతా రాజకీయ పార్టీలు ఏముండదు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ ముక్త్ భారత్, ఆమ్ ఆద్మీ ముక్త్ భారత్, ప్రాంతీయ పార్టీ ముక్త్ భారత్, నితీష్ కుమార్ ముక్త్ భారత్. ఈ ముక్త్ భారత్ తోటి మొత్తం సహా చేసి భారతదేశంలో ఏకపార్టీ విధానం మాత్రమే ఉండాలనే ఒక నిరంకుశ ధోరణికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దానికోసం మనం ఓడిపోయినారు కదా. మొన్న మీ దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక ఊతకర్ర, అక్కడ ఉన్న జేడీ ఒక ఊతకర్ర పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. ఆ రోజు నితీష్ కుమార్ మింగేశారు. ఇక మిగిలిన తెలుగుదేశం వాళ్ళకి ఈ రోజు తెలియకపోవచ్చు, కానీ
ఇంకో 4-5 సంవత్సరాలు టీడీపీ కూడా ఇక్కడ మీకు అదృశ్యమయ్యే అవకాశం ఉంటుంది. అది బీజేపీ యొక్క నేచర్. అది ప్రాంతీయ పార్టీతో ఫ్రెండ్లీగా ఉన్నాం, దాంతో సహా చేసుకోవడం. ఈ బీజేపీ ముప్పును కనుక మిగతా రాజకీయ పార్టీలు, భారతదేశంలో బీజేపీ రాజకీయ పార్టీలు గమనించకుంటే వాళ్ళ ఉనికి ముప్పు వస్తున్న విషయాన్ని ప్రధాన సాక్షిగా మనం కనపడతాం. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ ప్రాంతీయ పార్టీల మీద ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది, జాతీయ పార్టీల ప్రభావం సంక్షిప్తంగా ముందుగా మీకు అదేవిధంగా ప్యానలిస్టులకు, సాక్షి ప్రేక్షకులకు శుభోదయం. అంటే భారతదేశం ఫెడరల్ కంట్రీ సార్, మీకు తెలియదు ఏం లేదు. అంటే రాష్ట్రాల యొక్క ఆలోచన విధానం సమైక్యతోనే పరిపాలన జరగాలి. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కాలం ఉన్నా కూడా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. అంటే అక్కడ ఆలోచన విధానం, అక్కడ ఒక ఐడియాలజికల్, అక్కడ ఒక ప్రాంతీయ తత్వం ఆలోచనతో వచ్చినాయి. సో ఈరోజు రెండు పార్టీలు, వాట్ ఎవర్ మేబీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీజేపీ ఒక ముందడుగేస్తుంది. ఎక్కడ కూడా ఏ ప్రాంతీయ పార్టీని బతికించొద్దనే ప్లాన్లో, ప్రణాళికలో భాగంగా ఈరోజు ముందుకు పోతుంది. అది ఒకసారి మనం చూసుకుంటే మహారాష్ట్ర, ఈరోజు బీహార్లో నితీష్ కుమార్ని ఎట్లా క్లోజ్ చేసినారు, రేపు పంజాబ్ను కూడా క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే నేనేమంటున్నా, ఏదైతే వాళ్ళ చేతుల సిబిఐ, ఈడీ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకొని, ఇంతకుముందు మీరు ఒక మంచి మాట అన్నారు, బీజేపీలో చేరితే వాషింగ్ నిర్మా మొత్తం కడిగేసినట్టే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫెడరల్ కంట్రీలో, ఫెడరల్ స్ట్రక్చర్లో ఏ ప్రాంతీయ పార్టీ ప్రజలు ఏదైతే కోరుకుంటో దాన్ని ఉంచాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆలోచన విధానం ఉన్నది. అది కాకుండా మేము అన్ని పార్టీలను చంపేస్తాం, ప్రాంతీయ పార్టీల డిఎంకేని చంపేస్తాం, ఇక్కడ ఇంకో పార్టీని చంపేస్తాం, ఇక్కడ బీఆర్ఎస్ని చంపేస్తాం, ఆడ శివసేనని చంపేస్తాం. సో ఇట్లా చంపేసుకుంటా పోతా అంటే కుదరదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్పారు, ఎందుకు వాళ్ళకి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, రాజ్యసభలో వాళ్ళ మెజార్టీ తక్కువ ఉన్నారు బిల్లులు పాస్ కావడానికి, అదే కదా వాళ్ళ ఇబ్బంది అంతా. సో దానికోసమే వాళ్ళందరినీ గుంజుకుంటారు. ఏదైనా కూడా బీజేపీ పార్టీ ఏదైతే చర్య చేస్తుందో ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రకాశన కూడా చెప్పాలి, ఎందుకు ఎక్కడ ప్రాంతీయ పార్టీలో వాళ్ళు ఉంటే ఏం తప్పేముంది, వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? వాళ్ళు వస్తానంటే కూడా మీరు ఆపాలి. ఒక సిద్ధాంతపరంగా పోతున్న పార్టీ కదా బీజేపీ పార్టీ, మరి ఆ సిద్ధాంతాన్ని ఎటు వెళ్తున్నారు? వాళ్ళు వస్తున్నారు, మా అభివృద్ధి ఉంది, ఇవి కాదు. ఇక్కడ ఏంటంటే చర్చ ఏంటంటే ఫెడరల్ కంట్రీ, సో భిన్నత్వంలో ఏకత్వము. ఏ పార్టీ ఏ ప్రాంతంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంతీయాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ ఆలోచన విధానాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అంతేగాని నేను కేంద్రంలో ఉన్నా, నా దగ్గర సిబిఐ ఉంది, నా దగ్గర ఈడీ ఉంది, నేను పంపించి నేను కబ్జా చేసుకుంటా అంటే మాత్రం ఏదో ఒక రోజు తిరుగుబాటు జరుగుతుంది ఆ దేశంలో. అది బీజేపీ పార్టీ చూస్తుంది. సో అటువైపు పోకుండా చూడాలి. ఇప్పుడు ఎందుకు బీహార్లో నువ్వు రావాల్సి వచ్చింది, ఎందుకు శివసేనని కథం పట్టాల్సి వచ్చింది చూస్తున్నారు కదా. అంతకుముందు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వస్తే కూల్చేసి కొట్టేసిన కదా. ఇది మంచి చర్య కాదు. చంద్రబాబు గారు తెలివిగా తన తెలుగుదేశం ఎంపీని కలిపేసాడు, అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు ఎవరైనా కూడా వాళ్ళతో ఉండాల్సిందే, లేకపోతే ఇంకొక ప్రయత్నం చేస్తారు. అందుగురించే ఇక్కడ బారాకుని మాఫీ అంటారు కదా. ఇప్పుడు మనం 12 మర్డర్లు చేసినా బీజేపీ పార్టీ కండవ కాపుకుంటే బారాకుని మాఫ్ అట్టెట్లయితుంది? ఇది మొత్తం భారతదేశంలో సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇది బీజేపీ ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. రైట్, ప్రకాష్ గారు చెప్పండి, ఏమిటి మీరు ఇచ్చే సమాధానం? ఈ రకంగా ప్రాంతీయ పార్టీలని తినేస్తారా? మిత్రులిద్దరికి మీకు నమస్కారం. శ్రీనివాస గారు నమస్కారం. నాకు అప్పుడప్పుడు రెఫరెన్స్ బుక్స్ మీవే సార్. కొమ్మినేని శ్రీనివాస గారు రచించినటువంటి 2 పుస్తకాలే నాకు రెఫరెన్స్ సార్. అప్పుడప్పుడు చరిత్ర కోసం మీరు ఒక పుస్తకం రాశారు సార్. దాంట్లో మొట్టమొదటి ఎన్నికలు 1952 ఎన్నికలు జరిగితే భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అన్ని ప్రాంతీయ పార్టీలు ఎవరు వెళ్తారు, వాళ్ళ పేర్లు ఏందో కూడా మీరు పుస్తకం రాశారు సార్. ఆ పుస్తకం నా దగ్గర ఉన్నారు సార్. కాబట్టి ప్రాంతీయ పార్టీలు బీజేపీ చంపిందో, బీజేపీ పుట్ట ముందు చచ్చిపోయింది సార్. చాలా మీకు ఎన్జిరంగ పార్టీ మీరు రాసిన దాంట్లోనే ఉంది. కృషికార్ లోక్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, కిసాన్ స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్ పార్టీ పేరు మీద చాలా ఉన్నాయి, 2-3 పార్టీ, జస్టిస్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీ, రామరాజ్య పరిషత్, హిందూ మహాసభ, అప్పుడు జనసంఘ్ పార్టీ. 3 సీట్లు మాకు జనసంఘ్ పార్టీకి వచ్చింది. 7-8 ప్రాంతీయ పార్టీల యొక్క సమాహారంతో శ్యామప్రసాద్ ముఖర్జీ 32 ఎంపీల పక్ష నాయకుడిగా మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నాడు సార్ 1952లో. ఇది మీరు రాసిన పుస్తకం నుంచి రెఫరెన్స్ చెప్తున్నాను సార్. ఇక్కడ ప్రాంతీయ పార్టీని చంపింది బీజేపీ, ఇంకొక పార్టీ. అప్పుడు బీజేపీ అంటే 3 సీట్ల పార్టీ సార్. ఇవి మీరు అర్థం చేసుకోండి. ఆ పార్టీలో నేడిపోయింది రామరాజ్య పరిస్థితి, హిందూ మహాసభ, సోషలిస్ట్ పార్టీ, జస్టిస్ పార్టీ, ఎన్జిరంగ పార్టీ, 100 పార్టీలు, పీడిఎఫ్, సిపిఐ, లెక్కలన్నీ తీస్తే ఏడికి పోయినావో మీకు చరిత్ర చెప్తారు సార్. చరిత్ర మర్చిపోయారు, చరిత్ర తెలియదు. ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను సార్. మళ్ళీ రియాజ్ గారు చెప్పిన ఒక పాయింట్ కరెక్ట్, 2 పాయింట్లు చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా కరెక్ట్ గా చెప్పాడు సార్. సిద్ధాంతాల యొక్క పునాదుల మీద నిర్మాణంగా ఉన్నటువంటి పార్టీల యొక్క జీవితం చాలా
చిన్నగా ఉంటుంది అన్నట్టు ఒక రియాక్షనరీ ఫోర్స్ అంటాం కదా సార్. ఒకరికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ ఆ వ్యతిరేకతను కనుక అది సమస్య పరిష్కారం అయితే ఆ పార్టీ అంతరించిపోతుంది. ఇది వేల సంవత్సరాల చరిత్రలో కూడా రియాక్షనరీ ఫోర్సెస్ కి ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏ సిద్ధాంత స్థానం లేదు. సిద్ధాంత పునాదులు పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్ గా మన లక్ష్యాలను ముందు పెట్టుకొని కనుక పోతే ఆ పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగిస్తున్న దానికి చరిత్రలో భారతదేశం ఎక్కువ కాలం మనుగడ వాళ్ళు సాధించాలన్నా కూడా అధికారంలో ఇప్పుడు వస్తున్నటువంటి పద్ధతులు ఏంటి, అధికారంలో ఉన్న వాళ్ళు బతకనివ్వట్లేదు కదా అనేది పాయింట్. నేనేమంటున్నా, పాజిటివ్ ఉంటే ప్రజలు బతికిస్తారు సార్, వ్యక్తులు కాదు బతికించాల్సింది. వీళ్ళు ఎవరో సంపత్తి చచ్చిపోదు సార్, వ్యక్తులతో చచ్చిపోదు. ఏదో ఒక పార్టీ మా మీద సహజమైనటువంటి రెండో పాయింట్ వారు చెప్తున్నారు, సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి గెలుస్తారు అంటే ఎస్, పొలిటికల్ సిస్టమ్ లో సామధాన భేద అంటే యుద్ధం అయితే కత్తులు పెట్టి గదాలు పెట్టి యుద్ధం చేయరు, కానీ రాజకీయ ఎత్తుగడలో ఎస్ ఒకరి నుంచి ఒకరు పై ఎత్తేస్తుంటారు. మీ సిద్ధాంతం పట్ల కాదు మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ప్రకాష్ గారు ఒకదాని మీకు కాంగ్రెస్ తేడా ఏమి, మాకైతే మా బోటి వాళ్ళకి మధ్య ఇస్తూనే చూసే వాళ్ళకి సార్ నేను అక్కడికి మూడో పోటీ పడి ఇంకెక్కువ చేస్తున్నట్లుగా ఉంది మీరు. సార్ మీరు చెప్పిన పాయింట్ నేను సమాధానం చెప్తాను సార్. చెప్పకంటే ముందు ఒకటే సార్, నవజోత్ సింగ్ సిద్ధు అని మొట్టమొదటిసారిగా క్రికెటర్ ఉండి బీజేపీలో జాయిన్ అయితే ఆయన ఒక మర్డర్ కేసులు ఇరికింది సార్, మీకు గుర్తుండింటారు సార్. మర్డర్ కేసు అంటే బీజేపీ మాఫీ అయ్యేది కదా సార్. మర్డర్ కేసును కాంగ్రెస్ పార్టీ మాఫీ అయ్యేది కదా సార్. మర్డర్ కేసును కాంగ్రెస్ కాలంలోనే ఆ కేసును కొట్టేశారు సార్, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏమున్నా సార్ అది? మరి దానికి నవజోత్ సింగ్ మరి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినాడు, నవజోత్ సింగ్ సిద్ధు మా పార్టీలో ఎంపీ. మళ్ళీ ఆవిడ ఇప్పుడు బీజేపీకి వచ్చింది అనుకుంటా కదా. అది నేను అందుకోసం చెప్తున్నా సార్, దేశ రాజకీయాలలో నేను ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా సార్. మీరు అడిగిన ప్రశ్నకు అక్కడే ఉంటుంది సార్. ఎందుకంటే నవజోత్ సింగ్ సిద్ధు అదే పంజాబ్, ఇప్పుడు రాజీవ్ చద్దా అయితే ఆ పార్టీ నుంచి వచ్చిన చర్చలో అదే పంజాబ్ లో నవజోత్ సింగ్ సిద్ధు మర్డర్ కేసు దొరికితే బీజేపీ అసలు ఎక్కడ అధికారం లేని రోజున ఇరికితే ఆయన కేసు కొట్టేసి బయటకు వచ్చి మన కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది సార్. కాబట్టి నేను అయితే నవజోత్ సింగ్ సిద్ధు కేసు నాకు చేసింది ఎవరో తెలుసా? ఇంట్రెస్టింగ్, సుప్రీంకోర్టులో అరుణ్ జైట్లీ గారు సార్. మళ్ళీ అరుణ్ జైట్లీ గారి వల్లనే ఆయన బీజేపీలోకి వచ్చినాడు. మళ్ళీ ఇది కూడా క్లారిటీ చెప్తున్నాను సార్. అయితే అప్పుడు ఈడీలు సీడీలు బీడీలు ఇవి లేవు సార్. ఇంకా ఈ చర్చ కాదు ఆ రోజున. మరి ఈడీ కంటే పెద్ద సార్ మర్డర్ కేసు అనేది ఓపెన్ రోడ్డు మీద జరిగిన మర్డర్ కేసు ఆయన ఇచ్చింది. అందుకోసమని ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలి. మీరు అన్న ఈడీ పాయింట్ వచ్చింది. ఈడీ ఎప్పుడు కూడా ఈడీ ఏ కేసు పెట్టినా, ఇప్పుడు మీకు నిన్న మన లిక్కర్ కేసు కూడా ఉంది, ఈడీఏ పెట్టింది, కానీ ఈడీ కేసే కొట్టేసింది. ఈడీఏ కేసును కొట్టేసింది. కోర్టు న్యాయస్థానం ముందు ఇవన్నీ నిలబడాలంటే న్యాయస్థానం కాదు న్యాయస్థానం దాకా వెళ్ళి ఆ యొక్క విచారణ ఇవన్నీ ఎదుర్కోవటం అది ఎంత పెద్ద ప్రాసెస్ కదా. ఈ లోపు వేధింపులకు గురవుతున్నారు కదా. మీ సుష్మా స్వరాజ్ గారే పార్లమెంట్ లోనే విమర్శించారు, ఈడీని ప్రయోగిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు కదా, పెద్ద తేడా ఏముంది? 52 మా జనసంఘం కాలం నుంచి ఈ రోజు దాకా మేము ఎన్ని ఎదుర్కొన్నాం, ఎన్ని ఎదుర్కొంటే ఈ దాకా వచ్చామో చెప్పండి సార్. మీరేదో గతంలో బీజేపీ వాళ్ళ మీద అంత స్థాయిలో కాంగ్రెస్ రాలే, మిగతా పార్టీల మీదకి వెళ్ళింది, కానీ కొన్ని చోట్ల మాత్రమే వచ్చారు తప్ప. నేను 2 విషయాలు చెప్తాను సార్. మా శ్యామప్రసాద్ ముఖర్జీ ఒక సంవత్సరంన్నరకు చనిపోయినాడు. ఈ రోజు ఎంక్వైరీ లేదు. మా దీన్ దయాళ్ ఉపాధ్యాయుని ఫుట్పాత్ మీద రెండు పంచలుండే దీన్ దయాళ్ ఉపాధ్యాయుని దొంగలు చంపేశారని చెప్పాడు 1967లో 68లో. ఇప్పటిదాకా విచారణ లేదు. కాబట్టి ఇంత పెద్ద పెద్ద నాయకుల యొక్క హత్యలు జరిగితేనే మేము ఎదుర్కోగలిగి నిలబడ్డాం సార్. ఇవాళ లెక్కన సార్. మా ఎల్కే అద్వానీ మీద 1 లక్ష రూపాయల కోసం అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర. 1 లక్ష రూపాయలు జైన్ హవాలా కేసులో ఆయన ఇరికిచ్చినట్టు మా రాష్ట్రీయ అధ్యక్షుడిని 1 లక్ష రూపాయలు మీరు ఇంత చెప్తున్నారు ఇరికిచ్చినటువంటి చరిత్ర సిబిఐ. సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని తిప్పుతున్నారు కదా. మేము తిప్పలేదు సార్, సుబ్రహ్మణ్య కోర్టు తిప్పుతున్నారు సార్. మాకు సంబంధం లేదు. అది సుబ్రహ్మణ్య స్వామి కేసు అది మర్చిపోదు సార్. నేషనల్ హెరాల్డ్ కేసు సుబ్రహ్మణ్య స్వామి మా పార్టీ లేకముందు వేసిండు. మీ దాంట్లో చేరంగానే కాదు కొందరు ఎంపీల పేర్లు నేను చెప్పి మళ్ళీ వాళ్ళతో నేను తిట్లు తింటాం ఎందుకు? ఆ ఎంపీలు మీ పార్టీలో చేరంగానే టికెట్లు ఇచ్చారు. మొత్తం కేసుల్లో వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. ఈడీలు సిబిఐలు ఇవన్నీ ఓపెన్ గా కనపడుతున్న రహస్యం కదా. నేను అందుకోసం అంటే కాంగ్రెస్ చేయలేదని నేను అట్లా, కాంగ్రెస్ కూడా చేసింది, ఖచ్చితంగా చేసింది, దానికి ఫలితం అనుభవించింది. కానీ మీరు తెలివిగా ఇంకా ఆ ఫలితం దాకా చూడలేదు. మీరు కూడా అనుభవిస్తారా లేదా అనేది చరిత్ర చెప్పాలి. ధర్మంగా ఎవరి మీదైనా సరే ధర్మంగా చేయండి, ఎవరి మీదైనా సరే నిష్పక్షపాతంగా చేయండి. కానీ రాజకీయంగా చేయటం వల్ల దేశ ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలకి మీరంతా కలిసి నాశనం చేస్తున్నారేమో అనే బాధ మాబోటాలలో కలుగుతూ ఉంది. నేనేమంటున్నానంటే సార్, ఈడీ కేసు అయినా సిబిఐ కేసు అయినా న్యాయస్థానాలు అనేటువంటివి ఇప్పటికి కూడా
ఇప్పుడు మీకు నేను రీసెంట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే మన కేజ్రీవాల్ గారు ఆయన లిక్కర్ కేసులోనే పలానా జడ్జి ముందు నేను వాదించకూడదు, పలానా జడ్జి ముందు నేను నిలబడను, ఎందుకంటే ఆయనకు పలానా సిద్ధాంతాలు సంబంధం ఉంది కాబట్టి వేరే జడ్జి దగ్గర పోతా అంటే కూడా ఆ కేసును ట్రాన్స్ఫర్ చేసినటువంటి అద్భుతమైన న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఆ జడ్జి గారు నేనే తీర్పిస్తానని మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కొత్త జడ్జి దగ్గర పోయింది సార్ కేసు. ఈవెన్ నేషనల్ ఆవిడైతే నేను విన్నది ఆవిడైతే ఒప్పుకోలేదని. సరే కానీ చేస్తే మంచిదే. నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. జడ్జిలు అంటే చాలా కేసులు జరుగుతుంటాయి అట్లా. కాబట్టి ఏదైనా వాస్తవం. మోడీ గారు అంటే మా పోటీ వాళ్ళందరం చాలా గౌరవంగా చూసాం, గౌరవించాం. కానీ ఆ తర్వాత జరుగుతున్న రాజకీయాలు, వివిధ పరిణామాలు ఇవన్నీ చూస్తే ఏమి తేడా ఏముంది కాంగ్రెస్కి బీజేపీకి అనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆ తేకుండా ఉంటే సంతోషిస్తాం మేము, అంతే. తేడా ఒకటి సార్, 51 జనసంఘం నుంచి ఈ రోజు వరకు చరిత్రలోకి వెళ్తే అట్లా అవన్నీ కాదు కదా. మీ పార్టీ వచ్చింది 1980లో, మీ పార్టీ వచ్చింది, బీజేపీ వచ్చిందే 1980లో. అప్పుడు వాజ్పేయి గారి జోలికి ఎవరో ఎమర్జెన్సీలో పెట్టారు. దానికి ఆ తర్వాత జరిగిన రూపాయల క్యాష్ పార్లమెంట్ లో క్యాష్ విషయంలో ఆయన పిఎస్ ను జైల్లో పెట్టారు సార్. మా ఎంపీలను జైల్లో పెట్టారు సార్. నోట్ల నోట్లు పార్లమెంట్ మీరు రాజీ చేసిన ఓటుకు నోటు కేసు మాత్రం రాజీ చేశారు. మీరు మీకు అవసరమైన కేసులు రాజీ చేస్తారు, అవసరం లేదు. అందుకోసం చెప్తాను, రాజీ ఎవరు పడ్డారో ఇప్పుడు తెలవాలి సార్. ఎవరు చేశారు మిమ్మల్ని తిట్టిన వాళ్ళందరినీ మీరు వాటేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ ప్రాంతీయ పార్టీలో. ఏం చెప్తారు? న్యాయ వ్యవస్థ బతికుందని చెప్పడానికి ఎగ్జాంపుల్. న్యాయ వ్యవస్థ బతికుండొచ్చు, కానీ న్యాయ వ్యవస్థను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే సంతోషం. రాజకీయ పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే సంతోషం. అది వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. రైట్, ఇక మనం తెలంగాణ ఇష్యూలోకి వెళ్దామండి. ఎందుకంటే ఇది తెగేది కాదు, ఏమి కాదు అని మీ వాషింగ్ పౌడర్కి ఎవరైనా సరే లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి. రైట్, వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. ఇప్పుడు బీజేపీ ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు ఎలా ఉన్నారంటే, మా తాతలు నేతులు తాగారు, మేము మూతులు నాకుతున్నాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి గురించి ఇవాళ ఎందుకండి మాట్లాడడం? ఇవాళ జరుగుతున్నది ఏమిటి? మోడీ గారు ప్రవచనాలు చెప్తాడు, ఆయన మమతా బెనర్జీ కరప్ట్ అంటాడు, కేజ్రీవాల్ కరప్ట్ అంటాడు. కానీ చంద్రబాబు నాయుడు మర్డర్లు జరుగుతుంటే కూడా వీళ్ళు పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్ అయిపోయింది. ఏమిటో ఈ అలయన్స్ ఏమిటో, ఎందుకు నాశనం చేస్తున్నారో తెలియట్లేదండి. రైట్, గొడవ మళ్ళీ వేరే మాట్లాడుకుందాం. పవన్ గారు హైదరాబాద్ నుంచి. సార్ నమస్కారం అండి అందరికి. నమస్కారం. అయితే ఇప్పుడు అంటే కామన్ సిటిజన్ గా మనం చూస్తున్నది ఇప్పుడు దేశంలో రాజకీయంలో అది ఎవరు చేసినా తప్పే కదా సార్. మనం అయితే ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసింది తప్పే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి చేసింది తప్పే. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ కూడా ఇప్పుడు స్కామ్లు చేసిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అని అలిగేషన్ చేసిన వాళ్ళు వాళ్ళ పార్టీలో కలుపుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా బ్రహ్మాండంగా కలుపుకుంటున్నారు. అది నేను అనేది ఏంటంటే, మరి న్యాయస్థానాలు కూడా ఏమంటారు, ప్రజల చట్టానికి అతీతంగా కాకుండా చట్టానికి ఎవరైతే లోబడి ఉంటారో వాళ్ళకి తగ్గట్టుగా తీర్పులు ఇస్తే భయం అనేది ఉంటుంది సార్ ఏ పార్టీకైనా. కానీ మరి ఎవరి ఇబ్బందులు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ అన్ని తీసుకుంటారు, మళ్ళీ ఏం చేయలేం, మేము మా దగ్గరికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అది ఏందేమో ఏం అర్థమైంది. రాజకీయ పార్టీ అయినా అట్లాగే చేస్తుంది కదా. రైట్, ఆర్టీసీ విలీనానికి కమిటీ చర్చలు సఫలం, రోడ్డు ఎక్కడున్న బస్సులు 11% పీఆర్సీ, కార్మిక సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. ఉద్రిక్తతల నడుమ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు. తెలంగాణ ప్రజా జాగృతి. వెంకట్ గారు హైదరాబాద్. ఇంకో వెంకట్ గారు నమస్కారం. సంక్షిప్తంగా మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు, కవిత విషయం అండ్ ఆర్టీసీ స్ట్రైక్ మీద మాట్లాడతాను. ఇప్పుడు కవిత గారు అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, జాగ్రఫికల్ గా, పొలిటికల్ గా అన్ని విషయాల మీద అవగాహన ఉంది. కానీ ఆ సందర్భం ఇది కరెక్ట్ కాదు సార్. ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు విభేదించి బయటకు వస్తే జనం ఆమోదించేవాళ్ళు. ఇది కుటుంబ సమస్య మీద బయటకు వచ్చినట్టే ఉంది, సేమ్ షర్మిల లెక్క. ఇక రెండోసారి ఈ కవిత గారు పార్టీ పెట్టడం వల్ల ఏ పార్టీకి ఇబ్బంది లేదు, ఎక్సెప్ట్ ఒక పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడు మరి వాళ్ళు పాపం ఆవిడేదో పార్టీ పెట్టుకుంటే మీరు ఆమె ఏం క్రిటిసైజ్ చేస్తలేను, మంచి నాలెడ్జ్ ఉన్నామే, కానీ ఇది సందర్భం కాదు సార్. అది సరే, మరి ఆవిడ ఇష్టం, వ్యక్తిగత స్వేచ్ఛ కదా ప్రజాస్వామ్యంలో. రైట్, ప్రకాష్ గారు చెప్పండి, ఏమిటి ఆర్టీసీ సమ్మె? మరోవైపు
మంత్రుల జీతాల్లో కోత పెట్టుకుని సైతం త్యాగం చేసి మరి రిటైర్డ్ ఉద్యోగులకి బకాయిలు చెల్లిస్తామంటున్నారు. మరి వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? సార్, ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో వాళ్ళ 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 29-30 డిమాండ్లు అవి ఉన్నాయి సార్. ఆ డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు కొత్తగా పుట్టించింది కదా, కొత్తగా చెప్పింది కదా సార్. ఇవన్నీ కూడా ఆ డిమాండ్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు చేయండి అనేది డిమాండ్ సార్. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఈ వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి ఆర్టీసీకి ఇవి చేస్తాము, ఆర్టీసీ ఉద్యోగులకు ఇవి చేస్తాం, ఆర్టీసీని బాగు చేయడానికి ఇవన్నీ చేస్తామని చెప్పినారు కాబట్టి పార్టీకి ఓట్లు వేసినారు. సుమారు 60,000 కుటుంబాలు ఇంచుమించుగా పైన ప్రత్యక్షంగా 60,000 లేకపోతే లక్ష కుటుంబాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రభావితం అయ్యేటువంటి ఆర్టీసీ సంస్థ సార్. మరి అంతమంది మీకు ఓటేసినప్పుడు 4, 5, 10 నియోజకవర్గాలు మీరు గెలిచింటారు కదా ఎక్కడన్నా దగ్గర వాటి ప్రభావంతో. కాబట్టి మీరు గెలవడానికి కారణం కూడా ఒక కారణం ఆర్టీసీ యొక్క సానుకూలమైనటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఆర్టీసీ కార్మికులకు సానుకూల స్పందన. కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నిలుపుకోమనేది వాళ్ళ డిమాండ్ సార్. వాళ్ళ కొత్త డిమాండ్ ఏం లేదు. కాబట్టి దాన్ని నిలుపుకోకుండా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, అంటే సగం పీరియడ్ అయిపోయింది. డౌన్ కిందికి స్టార్ట్ అయింది, డౌన్వర్డ్ ట్రెండ్. ఇంకా ఇప్పుడు కూడా వాటిని కనీసం మొదలు పెట్టకపోతే, వాళ్ళకు 2 డిఏలు ఇస్తామన్నా అది మొదలు పెట్టకపోతే సహజం వచ్చినటువంటి రియాక్షనే అది సమ్మె. ఆ సమ్మెలో వచ్చిన ఫలితాలు, దాని గురించినటువంటి చర్చ సరే నిన్న సఫలమైనందుకు ముందు అభినందనలు ఆర్టీసీ కార్మిక సంఘాలకు. కాకపోతే ఏంటంటే జరిగిన 3 రోజుల నష్టం అనుకోండి, లేదా ఆర్టీసీలో ఉన్నటువంటి పరిణామాలు, ఆర్టీసీని బతికించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఇక ముందు ఏం చేస్తాం? ఇచ్చిన వాగ్దానాలు, ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు అమలు చేయదు. నిన్న చర్చలు చేసి ఏదో చర్చల తంతు ముగించి అది నిలుపుకోకపోతే మళ్ళీ ఆ సమస్య స్టార్ట్ అవుతుంది. ఏదో విధంగా ఈ సమస్య ముందుకు పోతుంది కాబట్టి పరిష్కరించాలని. అంతవరకు బాగా చెప్పారు. మీ బండి సంజయ్ గారి పాత్ర ఏంటి? ఎందుకు అంత అడావుడిగా వెళ్ళి పాపం ఆ శవపేటకి దగ్గర అడావుడి చేయటం ఇవన్నీ అవసరమా? కేంద్ర స్థాయిలో మంత్రిగా ఉన్న వ్యక్తి సార్. ఇప్పుడు ఆయన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు సార్. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒకటి. రెండో అంశం ఏంటంటే బండి సంజయ్ గారు మొన్న చనిపోయినప్పుడు లేదా ఆడ ఉద్యమం జరుగుతున్నప్పుడు పోలేదు సార్. చనిపోయిన తర్వాత ఆ చనిపోయినటువంటి హైదరాబాద్ లో ఉన్నప్పుడే నిజంగా చెప్పాలంటే నేను కూడా బండి సంజయ్ గారు నన్ను నర్సంపేట రమ్మన్నారు. నిజంగా నేను ఫోన్ చేశారు మొన్న రాత్రే, ఇట్లా జరిగింది, చనిపోయినాడు ఆర్టీసీ కార్మికుడు అని చెప్పిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అవి. చనిపోయే కంటే ముందు అగ్గిపుల్ల గ్యాస్ దొరకలేదు, అగ్గిపెట్ట దొరకలేదు అనలేదు సార్. చనిపోయిన తర్వాత సంఘీభావం ప్రకటించడం కోసం పోయినాడు. సంఘీభావం ప్రకటించడం కోసం అక్కడికి పోయిన తర్వాత అక్కడ పరిణామాల నేపథ్యంలో వచ్చినటువంటి రియాక్షన్ అది మాత్రం గమనించాలి తప్ప ఆయన ఏదో రెచ్చగొట్టనికి పోయినాడా లేకపోతే అక్కడ చేయనికి పోయినాడు ఇవన్నీ ఏం జరగలేదు సార్. చనిపోయిన తర్వాత పోలీసులు ప్రవర్తించిన తీరు కావచ్చు, పోలీసులు వ్యవహరించినటువంటి విధానం కావచ్చు, దానికి నిరసనగా ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకే పోలీసులు చేసిన చర్యలు కావచ్చు. వీటిని ఆపడం కోసమే అక్కడికి పోయినాడు సార్. పోలీసులు అత్యుత్సాహంతో చేసినటువంటి సంఘటనలు ఆపినారు. మూడో ప్రధానమైన విషయం ఏంటంటే అంతకంటే ఎక్కువ బండి సంజయ్ గారు ఏం చేయలేదు సార్. అది సంఘటన జరిగిన తర్వాత నిన్న ఉదయం 10-11 గంటలకు పోయినాడు బండి సంజయ్ గారు అక్కడికి. కాబట్టి దాన్ని జరుగుతున్న కార్మిక సంఘాల యొక్క పోరాటానికి సంబంధం కాదు సార్. పోలీసుల అత్యుత్సాహంతో జరిగినటువంటి మూడో విషయం సార్. ఒక్క విషయం మీరు చెప్పారు ఉద్యోగస్తుల గురించి. ఉద్యోగస్తుల విషయంలో కూడా మీ ఎన్నికల మేనిఫెస్టోలో సార్ ఫస్ట్ దాంట్లోనే ఉంది సార్. గత ప్రభుత్వం ఆపినటువంటి 3 డిఏలను వెంటనే 100 రోజుల లోపల విడుదల చేస్తాం సార్. 100 days ఆ రోజు చెప్పినారు. ఈ రోజుకి 1000 రోజులు అయిపోయింది. 100 రోజులు పక్కన 1000 రోజులు అయిపోయింది. 3 డిఏలు పోయి ఇప్పుడు 5 డిఏలు పెండింగ్లకు వచ్చింది. ఎందుకంటే 5 డిఏలు 3తో పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక డిఏ పెరుగుతూనే ఉంటుంది. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఏ రాష్ట్రంలో జరుగుతుంది. అదే 5 డిఏలు పెట్టి ఇప్పటిదాకా 2 ఇచ్చి ఆ రెండింటిని కూడా ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి మీరు చేస్తున్నటువంటి పని ఆల్మోస్ట్ 9 నుంచి 10 లక్షల గురించి కాదు. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఉన్నాయి కదా, వాళ్ళకి బకాయిలు చెల్లించడానికి మంత్రులు త్యాగం చేస్తారంట కదా. ఒక హాఫ్ మినిట్ పూర్తి చేస్తారు. మొత్తం రిటైర్డ్ ఉద్యోగస్తులు 4 నుంచి 5 లక్షలు ఉంటే ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలతో కలుపుకున్నటువంటి ఉద్యోగులు సుమారుగా 4 నుంచి 5 లక్షలు ఉన్నారు సార్. వీళ్ళందరిది కలుపుకుంటే 9 లక్షల పైచీలకు ఉద్యోగస్తులకు మీరు 5 డిఏలు పెండింగ్ ఉన్నారు. అయితే వాళ్ళకి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన 8,000 కోట్లను ప్రభుత్వమే ప్రకటించింది. ప్రస్తుత ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు అంటే వాళ్ళ లీవ్స్, సరెండర్ లీవ్స్ అనుకోండి, మెడికల్ రియంబర్స్మెంట్ అనుకోండి, ఎట్సెట్రా అన్ని కలిపి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 6,500 కోట్లు ఉన్నాయి సార్. 14,000 పైచిలకు కోట్లు ఉంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంత మొత్తం 160 మంది సార్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 160 మందికి సగం కట్ చేస్తే ప్రాబబ్లీ 1,60,00,000 అయితే సార్. ఒక ఉద్యోగికి అంటే 2 సీనియర్ ఉద్యోగుల రిటైర్మెంట్ కు సరిపోయేంత సార్ నెలకి వీళ్ళు ఇచ్చేది. సంవత్సరానికి ఇప్పటికి 8,000 మంది రిటైర్ అయితే ఈ 2.5 ఏళ్లలో మీరు ఇచ్చే ఇద్దరికా సార్?
ఎట్లా ఎక్కడ సాధ్యమైతే సార్ అసాధ్యమైన పనులు. అందుకోసం మీరు అసాధ్యమైన వాగ్దానాలు చేశారు. ఇంకా మీకు వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే ఓల్డ్ రిటైర్మెంట్ సిస్టమ్ తీసుకుపోతా ఉన్నారు. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్, న్యూ పెన్షన్ సిస్టమ్ దాని పక్కన పెట్టు. అందుకోసం మీరు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మోసపూరిత వాగ్దానాల ఫలితంగా ఈ రోజు రియాక్షన్స్ కనపడుతున్నాయి సార్. మీరు ఉద్యోగస్తుల విషయం ఉద్యోగస్తులు చర్చకు వచ్చింది కాబట్టి చెప్తారు, అన్ని రంగాలను కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలే చేశారు, అలవికాని వాగ్దానాలు చేశారు, మీకు సాధ్యం కాని వాగ్దానాలు చేశారని నా అభిప్రాయం. రైట్ శ్రీనివాస్ గారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది సార్. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చినారు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నిరుద్యోగులు కూడా 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు. మొత్తం మీకు మేనిఫెస్టో చూసుకుంటే ఎక్కువ హామీలు ఇచ్చి వచ్చినారు. వాళ్ళు ఒక్కొక్కరు తిరుగుబాటు స్టార్ట్ చేసినారు. అందులో భాగంగానే ఆర్టీసీ. నేనేమంటున్నా సార్, మీరే 100 రోజులలో వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తున్నారు. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వము ఆగస్టు 14న యాక్ట్ తెచ్చింది. అదేవిధంగా ఆగస్టు 6 నాడు గెజిట్ తెచ్చింది. మొత్తం కంప్లీట్ చేసింది సార్. అమలు పరచడమే, ఇంప్లిమెంట్ చేయడమే. ఇంకా ఎక్కడ ప్రాబ్లం ఉంది సార్? క్యాబినెట్ తీర్మానం అయిపోయింది, ప్రభుత్వం మారితే అన్నీ ఉంటాయి కదా సార్. యాక్ట్ అయిపోయింది, గెజిట్ అయిపోయింది, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్ అయినాక ఎందుకు ఆపవలసి వచ్చింది సార్? ఈ 2.5 సంవత్సరాలు ఎందుకు చేయకుండా ఆపించి వచ్చారు? మా ప్రభుత్వం అప్పుడు 44% పిఆర్సీ ఇచ్చింది, తర్వాత 16 పిఆర్సీ 16% ఇచ్చింది, ఇప్పుడు 11 పిఆర్సీ ఇచ్చినాం. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీల మీద 2.5 సంవత్సరాలు ఎందుకు పడుతుంది సార్? అంటే ఈరోజు స్పష్టంగా శంకర్ గౌడ్ హత్య అది కాంగ్రెస్ పార్టీ హత్య కదా, ప్రభుత్వ హత్య కదా. ఎందుకు అంటున్నా అంటే, మీరే చెప్పారు కదా 100 రోజులలో మేము రాగానే ఆర్టీసీ విలీనం చేస్తామని చెప్పారు కదా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం 90% చెప్పమండి రియాజ్ గారిని, ఎక్కడ ఆగలేదు. గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయింది, బిల్ మీరు ఇంప్లిమెంట్ చేయడమే కదా. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటే మీకు స్పష్టంగా అవగాహన లేదు, ప్రజలపైన అవగాహన లేదు, ఏ సంఘాల పట్ల అవగాహన లేదు. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు నిరుద్యోగులు ఒకవైపు పోరాటమా సార్, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సార్, పిల్లలకు హాల్ టికెట్లు వస్తలేవు. ఒక్క వర్గం చెప్పండి సార్, మీకు ఈ వర్గం హ్యాపీగా ఉంది అని చెప్పమనండి. ఏ వర్గం అన్నా ఈ రాష్ట్రంలో హ్యాపీగా ఉందా సార్? ఏ వర్గం హ్యాపీ లేదు. అందులో భాగంగానే మొట్టమొదటిసారి ఆర్టీలు తిరుగుబాటు చేశారు. ఈరోజు మీరు నిన్న స్వీట్లు తినిపించుకున్నారు, ఏమని తినిపించుకున్నారు సార్? ఎందుకు కమిటీ ఎందుకు సార్? మీకు మౌలిక ప్రశ్న, కమిటీ ఏం చేస్తుంది? నీకు యాక్ట్ వచ్చినాక, గెజిట్ వచ్చినాక ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ కమిటీ ఎందుకు సార్? ఆ కమిటీ మళ్ళీ ఏం తవ్వుతుంది ఇప్పుడు తీసి? నీకు మొత్తం ప్రాసెస్ అయిపోయింది కదా సార్, 99% అయిపోయింది, ఒక 10% ఉంది. నువ్వు 10% చేయడానికి మళ్ళీ కమిటీ చేసినావు. మీరు కూడా సమ్మెని అణిచివేయడానికి నేనేమంటున్నా సార్, మాట్లాడినాం, చర్చించినాం, కంప్లీట్గా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడానికి అదే ప్రభుత్వం ఏదైతే ఉందో, పాలసీ ఏదైతే ఉందో, ఏదైతే చేయాల్సి ఉందో మొత్తం ప్రాసెస్ అయిపోయింది సార్. 90% అయిపోయినాక ఒక 10% చేయడానికి కమిటీ ఎందుకు? ఈ ధర్నాలు ఎందుకు? ఈ తిరుగుబాటులు ఎందుకు? అంతేగా సార్. ఇప్పుడు నీకు క్యాబినెట్ తీర్మానం అయిపోయింది, ఇవన్నీ ఉంటాయి. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఉన్నాక కూడా మీరు అంటే ఇది కావాలని అవగాహన లేక ఈరోజు తెలంగాణలో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి చంపుతున్నారు. శంకర్ గౌడ్ హత్య ఇది కాంగ్రెస్ హత్య. ఎందుకు జరిగింది శంకర్ గౌడ్? అదేవిధంగా ఈరోజు ఇంకొక వ్యక్తి నిన్న మందు తాగి భూపాలపల్లిలో ఇంకా సీరియస్గా ఉన్నాడు, ఒక డ్రైవరు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రైట్. రియాజ్ గారు చెప్పండి, ఏమిటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి శంకర్ గౌడ్ గారి మృతికని అంటున్నారు వీళ్ళు. మరోవైపు ఆచరణ సాధ్యంగా హామీలు ఇవ్వటం వల్లే ఈ సమస్య వచ్చిందని కూడా ప్రకాష్ రెడ్డి గారు కానీ మీరు కానీ అంటున్నారు. మీరేం సమాధానం ఇస్తారు? శ్రీనివాసరావు గారు, మొట్టమొదటిసారిగా మనం రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పట్లకు అతీతంగా ప్రభుత్వాన్ని అభినందిద్దాం. మనం 72 గంటల లోపునే ఆర్టీసీ సమ్మెకు ఒక ముగింపు పలికే ప్రయత్నం చేసింది. ఆర్టీసీ సమ్మె సైరన్ మోగిన వెంటనే కేబినెట్ మీటింగ్ మొత్తం కూడా ఆర్టీసీ మీద ఫోకస్ చేసింది. చాలా చక్కటి పరిష్కారాన్ని ముందే చేసింటే పోయేది కదా అంటున్నారు. ప్రభుత్వం మనం ఒకసారి కొంచెం చరిత్రలోకి వెళ్ళిపోదాం. శ్రీనివాసరావు గారు కూడా కొన్ని విషయాలు అర్థం కావాలి. 58 రోజుల సమ్మె, 3 డజన్ల మంది కార్మికులు, ఇప్పుడు ఏమైందో కార్మికుల సంఖ్య 3 డజన్లు. సార్ వినండి సార్, మాట్లాడుతున్నా ముందాగా విన్నా కదా. 3 డజన్ల మంది కార్మికులు. ఇదే కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే, అసలు ఆర్టీసీ పేరే చరిత్రలో సమస్యపైన అధ్యయనం, చెదిరిపోయిన స్వప్నం అయిపోయింది, ఆర్టీసీ లేదు అని చెప్పేసి కొత్త ఉద్యోగాలను తీసుకునే ప్రయత్నం చేసి ఆర్టీసీని ఏం చేసిండో కొంచెం వెనకపోయి చూస్తే మనకు కనబడతా ఉంటుంది.
1,000 మా మీద చూపెట్టే ముందు 4,000 వాళ్ళ వైపు చూపెడతాను అట్లనే క్యాబినెట్ తీర్మానం చదువు, అట్లనే యాక్ట్ చదువు, అట్లనే గెజెట్ చదువు. వినండి, నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ని, గర్వంగా చెప్తున్నాను. అరే అవునన్నా, యాక్ట్ చదువు, గెజెట్ చదువు, కంప్లీట్ గా అట్లే కంటిన్యూ రా. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్క మాట మాట్లాడలేదు. చెప్పండి. మనం డీసెన్సీ ఇద్దాం, మనం డీసెన్సీ ఇద్దాం. ఇక రెండో అంశం ఏంటంటే, బండి సంజయ్ గారు బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి, అది హోంశాఖ మంత్రి. ఎండాకాలం మంటలు లేస్తే ఏం చేయాలి సార్? ఆర్పే ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి సార్. బండి సంజయ్ గారు, ప్రకాష్ రెడ్డి లాగానో, రామచంద్రరావు గారు పార్టీ నాయకులు అయితే నేను వేరే రకంగా మాట్లాడేవాడిని. బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. ఎండాకాలం మంటలు లేస్తే ఆ మంటల్లో చలి కాల్చుకోలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గమైన విధానం అది, ఎంత దుర్మార్గమైన గవర్నెన్స్ సంబంధించిన వ్యవస్థ అది. మేము ఆ మంటలు ఆర్పేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. మంటలు ఆర్పేసాం మేము. అది మా పార్టీ కదా. 3 గంటలు ఉంటారు సార్ కేంద్ర మంత్రిపై. కూడా కరీంనగర్ నుంచి 3 గంటలు ఉండి అప్పటికే మేము ఎవరైతే శంకర్ గౌడ్ గారి పట్ల మా నిబద్ధతలు మేము ప్రకటించాం. 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి ప్రకటించాం. 5 లక్షల రూపాయలు అక్కడ మా ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు అనౌన్స్ చేశారు. 15 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసాం. ఇంకా ప్రయోగ పాలన తిరిగి తీసుకొచ్చే అవకాశం మా చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో ఉండదు. మేము ముందాక అక్కడ ఆర్జీఓ ప్రకటిస్తే శవానికి సంబంధించిన మొత్తం కార్యక్రమాలు నిర్వహించేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత ఈరోజు అగ్గికి రాజేసి ఎండాకాలం పూట మంటలు లేపి మొత్తం దాని నుంచి చలిపంట కాచుకున్న ధోరణి. ఇది బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులకు హోం మంత్రి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న బండి సంజయ్ గారికి తగదని చెప్తున్నాను. మిగతా బీజేపీ విజ్ఞత వదిలిపెడుతున్నాను. ఇక మూడో విషయం అన్నారు సార్, మేము మేనిఫెస్టో రాస్తున్నప్పుడు టీఆర్ఎస్ లాగాను, బీజేపీ లాగాను ఏసీ గదిలో కూర్చొని మేనిఫెస్టో రాసింది మేము కాదు సార్. శ్రీధర్ బాబు గారు నాయకత్వం మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు కూడా మా దగ్గర నేర్చుకోవాలి. శ్రీధర్ బాబు గారు మాకు చైర్మన్. మేము దాదాపు 9 మంది మెంబర్స్, నేను అల్దాస్ జానయ్య గారు, ఇంకొక 2-3 ప్రొఫెసర్స్ కీలక పాత్ర పోషించాం. మేము గాంధీ భవన్లో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం సార్. ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మా దగ్గర తీసుకురండి. మీ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ విధిగా ఉంటుందో ప్రభుత్వ విధి విధానాలు నిర్వహించలేదు మేనిఫెస్టో అన్నాం. ప్రజలు ఏ రకమైన వాళ్ళ సమస్యలు తీసుకొచ్చినా కూడా ఆ సమస్యలను మేము మేనిఫెస్టోలో పెట్టి మేమేం చేసామంటే వాటి పరిష్కారం కోసం మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఇదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా. ఇప్పుడు ఆయన పెద్ద సారు మన ప్రకాష్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు కదా. ఎంతో తొండి ప్రభుత్వం సార్ ఇది. మా తెలంగాణ పరిభాషలో మా మంత్రి గారు చెప్పాలంటే తొండి ప్రభుత్వం ఇది. అంటే ఏంటి? మా దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకొని 100 పైసలు తీసుకొని 45 పైసలు మాకు ఇస్తున్నారు సార్. మిగతా పైసలు బీమార్ రాష్ట్రాలకు ఇస్తున్నారు. అది వారి ప్రభుత్వం. బీజేపీ మా దగ్గర తీసుకున్న 100 రూపాయలు మాకు ఇవ్వాలండి. వాళ్ళ మీద ఆధారపడే అవకాశం లేదు. దేశంలో ఎప్పుడైనా అట్లా జరుగుతుంది? దేశంలో ఎక్కడైనా అట్లా జరుగుతుందా? మీకు తెలీదా? రియాజ్ గారు, మీరు గ్రంథాలయ సంస్థ చైర్మన్, విజ్ఞానం ఉన్నవాళ్ళు కదా. కేంద్రం నుంచి 100 కోట్ల శాతం ఎట్లా వస్తుంది? ఏ రాష్ట్రం? వాళ్ళ పైసలు అన్ని సార్. ఇప్పుడు వాళ్ళ విధానం లేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? జనాభా ప్రాతిపదిక డీలిమిటేషన్ అన్నారు. కొరిగేది ఎవరు సార్? దక్షిణ భారత ప్రజలు కదా. వాళ్ళ విధానాలు కూడా బీమార్ రాష్ట్రాలకు ఉపయోగపడే విధానాలు సార్. అవి భారతదేశ ప్రజలకు ఉపయోగపడే విధానాలు కావు. చర్చ అది కాదు కదా. రియాజ్ గారు, మీ దగ్గర సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం రియాజ్ గారు, ఆర్టీసీకి ఇచ్చిన హామీల గురించి అడిగితే మీరు డీలిమిటేషన్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే అట్లా రెండు కాదు. మంత్రుల జీతాలు కట్ చేసుకుంటే 17 మంది రిటైర్డ్ ఉద్యోగులకి 14,000 కోట్లు ఎట్లా చెల్లుతుంది? ఏదో తెలుగుదేశం పత్రిక రాసిందని మీరు హిమాచల్ ప్రదేశ్ లో లాగా మేము చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారని చెప్పి ఏపీ కోసం చేసినట్లు ఇంకొకటి మాట్లాడిన సమాధానం చెప్తాం ప్లీజ్. వాళ్ళు ఏమంటారు అంటే అలవే కానీ హామీలు అన్నారు. అవన్నీ అమలు చేస్తాం సార్. అమలు చేసిన ప్రజలు అమలు చేస్తున్నాం కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎవరికి ఇచ్చారు సార్? 2,500 బంగారం ఇచ్చిండ్రు, స్కూటీలు ఇచ్చిండ్రు, 2,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇవి చెప్పమని సార్. యాక్ట్ అయిపోయింది. చెప్పారు, ఆయన చెప్పదోసం చెప్తాడు. లెట్ మీ ఫినిష్. నేను ఒకటే చెప్తాను సార్. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వైపు నుంచి వకల్తా పుచ్చుకొని మాట్లాడతారు. శ్రీనివాస్ గారు వాళ్ళ పార్టీ నుంచి. కానీ తీర్పిచ్చాల్సిన ప్రజలు కదా సార్. పంచాయతీ రాజ్ ఎన్నికల్లో నిజంగా మేము మా హామీలు అమలు చేయకుంటే కంటోన్మెంట్ ఎలక్షన్స్ లో ఒక ప్రశ్న అన్న, యాక్ట్ అయిపోయింది, బిల్ అయిపోయింది, గెజిట్ అయిపోయింది, ఎందుకు విలీనం చేస్తలేవు అన్న? ఒక్కదానికి సమానం చెప్పే అన్న. రియాజ్ అన్న దండం పెడతా. యాక్ట్ అయిపోయింది, చట్టం అయిపోయింది, గెజిట్ అయిపోయింది, ఎందుకు నువ్వు అమలు చేస్తలేవు చెప్పన్నా? సార్ ఆర్టీసీ విషయంలో కూడా సార్, ఆర్టీసీ విషయంలో తెలంగాణ ఆర్టీసీకి చరిత్ర ఉంది సార్. అదేంటంటే
నిజాం టైం నుంచి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రజా రవాణాకే హైదరాబాద్ రాష్ట్రం గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శం. అంటే ప్రజా రవాణా వ్యవస్థ గవర్నమెంట్ స్థాయిలో ఇంత సంపూర్ణంగా నిర్వహించబడే వ్యవస్థ భారతదేశంలో ఎక్కడ లేదు. నిజాం టైంలో ఆరంభించిన సంస్థ చరిత్ర కాదు కదా మేము అడిగింది. రైట్, ఒక్క నిమిషం. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కొండేని గారు. ఇక్కడ ఆర్టీసీ సమ్మె విషయం లోపల ప్రభుత్వాలు చాలా తప్పులు చేస్తున్నాయండి. వీళ్ళు వాగ్దానాలు చేస్తారు, వాగ్దానాలు నిలబెట్టమని చెప్పేసి వాళ్ళు చాలా కాలం క్రితమే సమ్మె చేస్తామని నోటీసులు ఇచ్చినప్పుడు నిన్న జరిగిన చర్చలు అంత ముందే జరిగి ఉండొచ్చు కదా, ఒక ప్రాణం పోయేది కాదు కదండి. ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వము చాలా ఈజీగా ఆర్టీసీని గవర్నమెంట్ లోకి విలీనం చేసింది, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. కమిట్మెంట్ ఇవ్వడం దేనికి, వాళ్ళని చంపడం దేనికి అండి. అలాగే కార్మికులు కూడా ప్రాణాల దాంట్లో తెచ్చుకోవడం శాంతియుతంగా ధర్నాలు చేసి కుటుంబాన్ని ఇబ్బందుల పాలు గురి చేయకుండా శాంతియుతంగా వాళ్ళు సమ్మెలో పాల్గొనవచ్చు కదా సార్ వాళ్ళు. అవును, కరెక్ట్. రియాజ్ గారు, మళ్ళీ మీరే చెప్పండి. ఈ మంత్రులు జీతాలు కట్ చేసుకుంటే పరిష్కారం వద్దా? తెలుగుదేశం పత్రిక రాస్తే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. తమాషాగా ఉంది. తెలుగుదేశం కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంది. సార్ శ్రీనివాసరావు గారు, నేను ఎక్కడ కూడా ఎగ్జారేషన్ మాట్లాడట్లేదు. మంత్రుల జీతాలు త్యాగం చేస్తున్నాం, మిగతా వాళ్ళ జీతాలు త్యాగం చేస్తున్నాం, సమస్య పరిష్కారం ఏదని మేము చెప్పట్లేదు సార్. ఒక ఆదర్శంగా చూపెట్టాం మేము. ఏంటంటే రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ బాధ్యతాయుతమైన అంశాల్లో కొంత ఒక ఆదర్శంగా మేము చెప్పాం. దాన్ని వీళ్ళు ఎగతాళిగాను వెగటుగా 14,000 కోట్ల అప్పు కదా, 14,000 కోట్ల బకాయికి మీరు 50 లక్షలు కాదు. మామూలుగా మేము తగ్గించుకుంటున్నాం అంటే తప్పు కాదు, ఆదర్శంగా తప్పించుకుంటున్నాం అంటే తప్పు కాదు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం మేము జీతాలు కొంత తగ్గించుకుంటాం కొన్నాళ్ళ పాటు అంటే వినడానికి కూడా కొంచెం విడ్డూరంగా ఉంది కదా. శ్రీనివాస్ రెడ్డి గారి నేను కడుపు ముఖ్యమంత్రి గారు అన్నారు సార్, నేను కడుపు కట్టుకుంటే మొత్తం మాఫీ చేసేస్తాం, అన్ని అమలు చేస్తామని చెప్పిండు. 6 నెలలు కడుపు కట్టుకుంటే మొత్తం అన్ని అమలు చేస్తామని చెప్పిండు అన్న మీ ముఖ్యమంత్రి. గవర్నమెంట్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానీ మేము కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ కూడా తగ్గించలేదు సార్. మేము యాస్టిస్ గా ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, ఎక్కడ తొలగించలేదే. ఇంప్లిమెంట్ చేయలేట్లేదని కదా గొడవ. చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారని కదా. అది సాధ్యం కూడా కాదు. మేము తప్పు పట్టడం కాదు. అన్ని రాజకీయాల్లో ఉన్న ప్రముఖమైనటువంటి పార్టీలని అట్లాగే చేస్తున్నాను. నేనే మిమ్మల్ని ఒక్కళ్ళే అంటలేదు. కానీ దురదృష్టం ఏంటంటే మళ్ళీ దాని కవరప్ యాక్షన్. ఒక్కడే అంశం నేను ముగించే ముందు ఒక అంశం చెప్తాను. ఏంటంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రం సార్. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తెలియకుండానే హామీలు ఇచ్చారా? ఇప్పుడు తెలియకుండానే హామీలు ఇచ్చారా? రియాజ్ గారు, ప్రకాష్ గారు, రియాజ్ గారు ఒక మాట చెప్పారు. మీరు రాసిన పుస్తకాలలోనే కొన్ని పుస్తకాలు ఉన్నాయి సార్. నీలం సంజయ్ రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రిగా 1956 లో అప్పుడు తెలంగాణ, అప్పుడు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కలుస్తున్న సందర్భంగా వచ్చినటువంటి చర్చలో మిగులు రాష్ట్రం అంటే మిగులు రాష్ట్రం అనే పదానికి అర్థమే లేదు అని చెప్పి నీలం సంజయ్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి స్పీచ్ నేను కావాలంటే రియాజ్ గారికి పంపిస్తాను, నా దగ్గర కాపీ ఉంది. మిగులు రాష్ట్రం, మిగులు అనేటువంటి పదానికి అర్థమే లేదు రాజ్యాంగ అంటే చట్టపరంగా అని చెప్పి రాష్ట్రాల గురించి కలుస్తున్నప్పుడు చెప్పినటువంటి మాటలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, నీలం సంజయ్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సార్, మర్చిపోద్దని చెప్పదలుచుకున్నారు సార్. ఒకటి. రెండోది, రియాజ్ గారు ఒక మంచి మాట చెప్పినారు, మేము 100 కడుతున్నాం మాకు ఇంత ఇస్తున్నారని. సార్ భారత రాజ్యాంగం ఆర్టికల్ 264 నుంచి 281 దాకా వారు చదవమని చెప్తున్నారు సార్. చట్టాలు ఏం చెప్తున్నాయి, రాష్ట్రాలకు ఉండే అధికారం ఏంది, కేంద్రానికి ఉన్న అధికారం ఏంది, ప్రాంతీయ అంటే స్థానిక సంస్థలకు ఉండే అధికారాలు ఏంది, మున్సిపాలిటీకి ఉండే అధికారాలు ఏంది, ఆర్టికల్ 162, 161, 184 దాకా మేము కడుతున్నామంటే ఒక ప్రాంతీయ దురభిమానాన్ని లేదా ఒక ప్రాంతీయ వాదాన్ని మేము కడుతున్నాం. ఎవరు కడుతున్నారు? భారత ప్రజల తెలంగాణ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. చెప్తున్నా సార్, రియాజ్ గారు ప్లీజ్ రియాజ్ అన్న
మీ ఎంపీ రియాజ్ గారు మీరు లేవనెత్తిన అంశాల మీద మాట్లాడతారు. నేను మీలాగా ఇంటర్వ్యూ కాలేదు. మీరు ఇంతమంది అవమానపరిస్తే సార్, డిసిప్లిన్ అన్నారు సార్. డిసిప్లిన్ గురించి మాట్లాడారు. మీరేం మాట్లాడారు? సార్ నేను ఒక నాకు అవకాశం ఉంది సార్, ప్లీజ్ Right. శ్రీనివాస్ గారు మాట్లాడతారు. రియాజ్ అన్న ఒక్క నిమిషం నిద్ర ఆగండి దయచేసి. ఒక్క నిమిషం నిద్ర ఆగండి దయచేసి. రైట్. ఇప్పుడు మేనిఫెస్టో కమిటీలో నేను ఉన్నాను రియాజ్ అని చెప్తున్నాడు. సంతోషం, మా రియాజ్ అన్న ఉన్నాడు, ఉద్యమాలలో తిరిగిండు, తెలంగాణ ఉద్యమంలో సామాజిక ఉద్యమాలు అన్న. మీరు మేనిఫెస్టో కమిటీలో ఉన్నారు కదన్న, ఇప్పుడు మీ మేనిఫెస్టో ఎంత అమలు అవుతుందన్న? 2000 పింఛన్ 4000 అమలు అవుతుందన్న. రైతు భరోసా అన్నారన్న, ఒక్క నిమిషం అన్న, రైతు భరోసా అన్నారు, రైతు భరోసా ఇచ్చారు అన్న. ఒకటి, రైతు కూలీలను కౌలు రైతులను కౌలు కూలీలను రైతులను సపరేట్ చేస్తానని చెప్పారు, చేసిర్రు అన్న. ఒక నిమిషం అన్న, ఒక నిమిషం ఆగండి. మీరు మీ హామీలు అన్న, మా అక్క జిల్లాలకు 2500 ఇస్తానన్నారు, ఇచ్చిర్రు అన్న. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చిర్రు అన్న. యువతకు 4000 ఇస్తానన్నారు, ఇచ్చిర్రు అన్న. మీ మేనిఫెస్టో కమిటీ మీరు ఉన్నారు కదా అన్న, ఈ మేనిఫెస్టోలో ఎన్ని అమలైతే నీ గుండె మీద చేసి చెప్పాను నాకు. ఇక తెలంగాణ ప్రజా జాగృతి ఎఫెక్ట్ మీ పార్టీ మీద ఏ రకంగా ఉంటుంది? కవిత గారు సార్, అది ఎర్లీ డిస్కషన్, వాళ్ళ సిద్ధాంతాలు ఏందో, వాళ్ళ రాద్ధాంతాలు ఏందో, ఆమె ఐడియాలజీ ఏందో బయటకు వచ్చినప్పుడు, ప్రజలకు పోయినప్పుడు ప్రజలే చెప్తారు అల్టిమేట్ గా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే గొప్పగా ఏం లేదు కాబట్టి తెలంగాణ అంశం అంటే తెలంగాణ అంశం. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు రియాజ్ గారు? అంటే దానికోసం మనం వేచి చూడాలి సార్. ఇప్పుడే కవిత గారి భవిష్యత్తు మీద మనం కామెంట్ చేసే అవకాశం ఉండదు. కానీ ఒక విషయం చెప్తాను సార్, నేను మొత్తం 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాపాల్లో కవిత గారికి కూడా ప్రమేయం ఉందన్న విషయాన్ని మాత్రం జనం మర్చిపోలేదు. బయటకు వచ్చే విషయాన్ని మాత్రం తెలంగాణ ప్రజలు చాలా తెలివికల్లో సార్ అన్ని గమనిస్తూ ఉంటారు. ఆమె విధులను ప్రకటించిన తర్వాత ఆ భవిష్యత్తు కార్యాచరణ సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. అది ఒకటే మాట చెప్పాలంటే, రియాక్షనరీ ఫోర్స్ ఇంతకుముందు స్టార్టింగ్ పాయింట్ చెప్పిన సార్, రియాక్షనరీగా బయటకు వచ్చే వాళ్ళు లేదా తమకు వ్యక్తిగత కోపంతో బయటకు వచ్చిన వాళ్ళు, వ్యక్తిగతంగా అది కుటుంబ పంచాయతీ, అది వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు, ఆ కుటుంబ రాజకీయాలు ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా ఇదే పరిస్థితి ఉన్నారు సార్. కుటుంబానికి సంబంధించిన ముగ్గురికి పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.